గవర్నర్ అనుమతిపై సస్పెన్షన్ అట. ఫార్ములా ఈ రేసు విచారణపై ఉత్కంఠ. 3 వారాలుగా రాజ్భవన్లోనే ఫైలు. జిష్ణుదేవ్ వర్మ పర్మిషన్ ఇస్తారా లేదా? ఆయన నిర్ణయం కోసమే సర్కారు ఎదురుచూపు. ఆలస్యమైన రాజకీయ కారణాలంటూ కాంగ్రెస్ లీడర్లను మనం కేసు నుంచి తప్పించాలని బీజేపీ పెద్దలను కేటీఆర్ కలిశారని ఆరోపణ. అదే సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన అంటూ డౌటు. డెసిషన్ పెండింగ్ అదే కారణమంటూ అస్తం పార్టీలో గుసగుసలు. మొత్తానికి అయితే గవర్నర్ అనుమతి కోసం లెటర్ రాసింది ప్రభుత్వం. 3 వారాలైంది. కేటీఆర్ పైన చర్యలు తీసుకోవడానికి అనుమతించండి అని, విచారణ చేయడానికి అనుమతించండి అని. అక్కడి నుంచి లెటర్ రావట్లే. ఆ లెటర్ వస్తుందో రాదు కానీ సస్పెన్షన్లో కేటీఆర్ ముందు రోజు కాపలా పడుకుంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు కొన్ని వందల మంది కేటీఆర్ ఇంటి ముందు కాపలా కాస్తున్నారు. ఏ అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేస్తారో మేము అడ్డుకోవాలని, నిరసన తెలపాలని. వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు డ్యూటీలు వేసుకొని. ఇక్కడేమో మరి ఇక్కడ గవర్నర్ ఫైల్ పడిగాపులు కాస్తుంది. వాళ్ళు అక్కడ, వీళ్ళు ఇక్కడ. మరి ఆ కాగితం ఏమొస్తుంది? నిజంగా వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే 3 వారాలు అవసరం లేదు. నిజంగానే గవర్నర్ ఇయ్యదలుచుకుంటే కాగితం పోయిన గంటలో కూడా ఇవ్వచ్చు. మరి ఏమన్నా ఇంకా బీజేపీ పెద్దలతో మాట్లాడి వచ్చిందంటున్నారు. ఆ ప్రభావం ఏమన్నా ఉంది కానీ గవర్నరు దగ్గర కాగితం ఒక్క అడుగు కూడా ముందుకు కావట్లే. పెద్ద సమస్య. దానికి ఏమన్నా నిధులా, ఈ డబ్బుల ఖాతా లేదు కదా అందులో. ఇన్వెస్టిగేషన్కి పర్మిషన్ ఇవ్వండి, ఎస్ యాక్సెప్టెడ్ అయిపోద్ది కదా. ఎందుకు దానికి అంత పెద్ద వెనక ముందు చూసి లీగలు మొత్తం ఇది రాజకీయ న్యాయ కోవిధులను పిలుచుకొని చర్చించాల్సిన పెద్ద అవసరం లేదుగా. ఆయన ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు జస్ట్ ఎమ్మెల్యే. ఆయన విచారణ కోసం 3 వారాల కోసం కాగితం పెట్టుకున్నట్టునే దాని వెనక ఏదో నడుస్తుంది తతంగం అనేది అర్థమవుతుంది.